Good morning, one and all. Welcome to Abhey Channel, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎస్డిఎల్సిలోని డిజైన్ ఫేజ్. ఇది ఎస్డిఎల్సిలోని రెండవ ఫేజ్. మీరు కానీ ఎస్డిఎల్సి యొక్క డెఫినేషన్ మరియు ఎస్డిఎల్సిలోని మొదటి ఫేజ్ అయినటువంటి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ యొక్క వీడియోని చూడకపోతే పైన కనిపిస్తున్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో వాటి యొక్క లింక్స్ని పొందుపరచడం అయి ఉన్నది. మరియు డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ యొక్క లింక్స్ని అందుబాటులో ఉన్నాయి. మీరు దయచేసి వాటిని పరిశీలించి ఆ తర్వాతే ఈ వీడియోని పరిశీలించగలని కోరుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజైన్ ఫేజ్ గురించి తెలుసుకుందాం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎస్డిఎల్సిలోని రెండో ఫేజ్గా డిజైన్ గురించి చెప్పుకున్నాం. ఇది రెండో ఫేజ్ కనుక మొట్టమొదటి ఫేజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ ఫేజ్ నుంచి ఆ ఫేజ్లో ఫైనల్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది అవుట్పుట్గా వస్తుందని మనం తెలుసుకున్నాం. ఆ డాక్యుమెంట్ని ఇప్పుడు డిజైన్ ఫేజ్కి ఇన్పుట్గా పరిగణిస్తారు. ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ద్వారా ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా తయారు చేయాలనేది డిజైన్ అనేది ఈ ఫేజ్లో అనేది రూపొందిస్తారు. ఈ ఫేజ్లోని మెయిన్ ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది చేస్తారు. అదేవిధంగా ఆ యొక్క క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారము ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ చూసి ఈ డిజైన్ అనేది ఏ విధంగా చేయాలి, అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి అనేది కూడా నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా ఈ డిజైన్ ఫేజ్లో కావాల్సినటువంటి లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ టూల్స్, అంటే డేటాబేసెస్ కానివ్వండి, టెస్ట్ టూల్స్ కానివ్వండి, ప్రోగ్రామింగ్లో యూజ్ చేసే టూల్స్ కానివ్వండి, అన్నిటిని డిసైడ్ చేసుకుంటారు. అంటే రిక్రూట్మెంట్లో ఫైనాన్షియల్ డేటా కానీ మనం యూజ్ చేసే పని అయితే, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మనం డీల్ చేసే పని అయితే ఒరాకిల్ డేటాబేస్ని, నార్మల్ యూజర్స్ అయితే నార్మల్ ఎస్క్యూఎల్ డేటాబేస్ని, డాక్యుమెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి అయితే నాన్ ఎస్క్యూఎల్ డేటాబేస్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా ఇచ్చిన రిక్వైర్మెంట్ని అమలుపరచడానికి సులభమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏముందో కూడా పరిశీలించుకొని ఆ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని ఎంచుకుంటారు. దానికి ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని టూల్స్ కూడా నిర్ణయించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జావాకి అయితే ఎక్లిప్స్ టూల్ అని ఆ విధంగా డిసైడ్ చేసుకుంటారు. ఈ ఫేజ్లో ఏ రోల్స్ ఇన్వాల్వ్ అవుతారు అంటే ఆర్కిటెక్ట్ టీము ముఖ్యంగా ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ఫేజ్ యొక్క అవుట్పుట్ వచ్చి టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్. ఫ్రెండ్స్, ప్లీజ్ click on like and subscribe button to get notification from us. And also, please share this channel to your friends who are eager to learn testing concepts. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు, చేస్తూ ఉన్నందుకు, చేయబోతున్నందుకు చాలా కృతజ్ఞతలు.